మీరు మా దగ్గర ఏమీ దాచలేరు రాణా గారు. మాకన్నీ తెలుస్తూనే ఉన్నాయి. మీరు రాణి గారి పుట్టింటి తంతులు పూర్తి చేయడానికి వెళ్లదలుచుకోలేదు. మేము కేవలం మా బాధ్యత నిర్వహిస్తున్నాం. మీరు ఆమీర్ కోట్ కి రాజులు రాణా గారు. రాణా గారు మీరు ఎన్నో పెద్ద పెద్ద పనులు చెయ్యాలి. ప్రజల భవిష్యత్తు మీ చేతిలో ఉంది. చరిత్ర సృష్టించాల్సింది. ఇలాంటి చిన్న చిన్న విషయాలతో మీకు పని లేదు. గాయత్రి రాణి గారిని పుట్టింటి నుంచి తీసుకురావడానికి మీరే వెళ్లాల్సిన అవసరం లేదు. వేరే ఎవరైనా వెళ్ళొచ్చు. చిన్న చిన్న ఆయుధాలతో పని జరిగిపోతుంటే రాజఖడ్గం అవసరం లేదు. ప్రణామాలు పెదరాణి అమ్మ. రాణా గారు, అది రాణి గారి కిరీటం. దాన్ని బాగా చూసి ఒకటి గుర్తుంచుకోండి. మీరిద్దరూ రాజుగారు రాణిగారు సాధారణమైన జంట కాదు. మీ బాధ్యత ఒక్కటే, రాజకుటుంబ సంప్రదాయాల్ని పాటించడం. సాధారణ జంటల సంప్రదాయాలు పాటించేందుకు మీకు సమయం లేకపోయినా ఎవరూ మిమ్మల్ని ప్రశ్నించరు. మీరు రాజుగారు, శాసకులు. రాణా గారు, రాజమాత గారు మిమ్మల్ని పిలిచారు. రాణిగారి పుట్టింటికి వెళ్లాలని వారు మీకు గుర్తు చేయాలనుకుంటున్నారు. రాణి గాయత్రీదేవి, మీరీ భోజనాలు తక్కువ ఖర్చుతో చేయగలరా? నేను జవాబిచ్చాను. మంత్రి గారు తక్కువ ఖర్చే కాదు, మీరు సెలవిస్తే పైసా ఖర్చు లేకుండా చేస్తానని. నిజంగానా? అమ్మ తోడు. ఆ తర్వాత ఏమైందో తెలుసా? మరిది గారు నాతో అన్నారు, రాణి గాయత్రీదేవి, మీరు మగవాళ్ల మధ్యకొచ్చి మాట్లాడద్దు. అప్పుడు నేనే ఉన్నానంటే, ఎందుకు మాట్లాడకూడదు? భగవంతుడు నాకు ఇంత పెద్ద నాలుగిచ్చింది కేవలం తేనె నాకడానికా అని. అయినా జీవహింస చేసి కడుపు నింపుకోవడం మంచిదేనా అని. కానీ గాయత్రి, నువ్వు రాజభోజనాల బాధ్యత తీసుకోవడం మాత్రం ఏం బాలేదు. గాయత్రి, నువ్వు ఈ బాధ్యత పూర్తి చేయలేవేమో. తల్లి తోడమ్మా. అవును గాయత్రి, ఇన్నేళ్లుగా కాపురాలు చేస్తున్న మాకే ఓ 20 మందికి విందు భోజనాలు వండినా ఒళ్లంతా అలసిపోతుంది. నువ్వింతమందికి రాజభోజనాలు ఒంటరిగా ఎలా తయారు చేస్తావు? నీతో పాటు నేను వచ్చి నీకొంచెం సాయపడతాను. అమ్మా, అది మా అత్తవారిల్లు. అక్కడ పనులన్నీ నేనే చూసుకోవాలి. అయినా అమ్మా, నేనక్కడ ఒక్కదాన్ని కాదుగా, నాతో పాటు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళంతా నాకు సాయపడతారు. అయినా అమ్మా, ఇదంతా నేను వారి కోసమే చేస్తున్నాను. ఆయన గౌరవానికి భంగం రానివ్వను నేను. ఇప్పుడు ఆయన త్వరగా నన్ను తీసుకెళ్ళడానికి వస్తే నేను వెళ్లి రాజభోజనాలు సన్నాహాలు చేయొచ్చు. మేము రాణి గాయత్రి కోసం వారింటికి వెళ్ళం. ఏమిటి మీరంటున్నది? మీరు మాటిచ్చారని మీకు మేమిచ్చిన మాట పాటించాం కదా రాజమాత. ఆమీర్ కోట్ కోసం చేసిన వ్యాపారంలో మమ్మల్ని మేం పణంగా పెట్టాం. ఇప్పుడు ఈ యువతి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ మాటి మాటికి ఆ విషయాన్ని గుర్తు చేసుకోవడం మాకిష్టం లేదు. ఈ రోజు పట్టాభిషేకం అయితే ఆమె ఈ రాజ్యానికి రాణి అయిపోతుంది. రాణి సులక్షణకున్న అన్ని అధికారాలు ఆమెకి లభిస్తాయి. కానీ మా భార్యగా సులక్షణకున్న ఒక్క అధికారం కూడా ఆమెకి ఎప్పటికీ లభించదు. మీరు కావాలనుకుంటే వారిని తీసుకురావడానికి మా కార్ పంపించొచ్చు. దానిపై మా రాజా చిహ్నం ఉంది. ఇక మా మాట అంటారా? మేం వెళ్లే ప్రసక్తే లేదు. రాణా గారు, ఇది సంప్రదాయం, మీరు దాన్ని పాటించాలి. మేం సంప్రదాయాలన్నీ పాటిస్తూనే ఉన్నాం. ఇదొక్కటి పాటించినంత మాత్రానే ఏమీ నష్టం లేదు. పుట్టింట్లో చేసే తంతులు భర్త వెళ్లకుండా పూర్తి కావు. లోకులు ఏమనుకుంటారో ఆలోచించండి. లోకులనే మాటలు వింటే మా మనసెంత బాధపడుతుంది.
రాణి గాయత్రి ఫోటో ఇవ్వకముందు మా మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించారా మీరు? రాజమాత, మీరు గమనించే ఉంటారు, మేము రాణి గాయత్రి పాపిట్లో కుంకుమ పెట్టలేదు. ఇకపై కూడా పెట్టము. మోటార్ కార్ పంపించండి. మేమే వెళ్ళామని ప్రజలందరికీ అనిపిస్తుంది. రాముడు కౌసల్య మాట పాటించలేదా? నిజమే, కలియుగం వచ్చేసింది. కలియుగమే ఇది. మీ వంటి అత్తగారుండే పరమ కలియుగమే ఇది. ఈ రోజుల్లో కోడళ్ళున్నారే, ఆకాశం నేల మీద పడినా ఇదే అంటారు, మా అత్తగారి వల్లే జరిగిందని. మీరు మీ కోడల్ని మళ్ళీ ఇంటికెలా తీసుకొస్తారు? మీరు వేసిన ఎత్తు చిత్తైంది కదా పెద్ద కోడలు గారు. పూర్తి కాకుండానే ఓటమిని ఒప్పుకోవాలా? ఇది మాకలవాటు లేని పని పెదరాణి అమ్మ. రాణాగారు అంగీకరించినా అంగీకరించకున్నా పుట్టింట్లో జరగాల్సిన తంతు రాజమాత ఖచ్చితంగా చేయిస్తారు. రాణాగారు వచ్చే వరకు నాకు మనసుండి పట్టదు. ఎక్కడో విన్నట్టు గుర్తు. 2 పంక్తులు గుర్తొస్తున్నాయి, వింటావా? మనసు మమత అర్పించాను, నీ ప్రేమలో మైమరిచాను, చంద్రుని కోసం చెకోర పక్షినై అభిసారికనై నీ ముందు నిలిచాను. అమ్మా, అలాంటిదేం లేదు. అలాగా? ఆయన వచ్చేస్తారులేవే, ఈ రోజే వస్తారు. అత్తారింటికెళ్ళగానే అక్కడ దానివైపోయావా? అమ్మ పరాయిదైపోయిందా నీకు? అమ్మా, నేను రాజ్మహల్ విందు గురించి ఆలోచిస్తున్నాను. నువ్వే అత్తా, నా గురించి ఆలోచించేవా? అత్తా, నువ్వు నాతో మాట్లాడవేంటి? మరేమో మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ముందు చెప్పండి, ఆ చీమ ఎక్కడికెళ్ళింది? చీమా? ఏ చీమత్తా? మొత్తు అది ఇక్కడి నుంచి ఇలా పైకెళ్ళి అక్కడి నుంచి కిందకు వచ్చేస్తుంది. మీరిద్దరూ ఉన్నారే, మీ అల్లరి బాగా ఎక్కువైపోయింది. ఏంటత్తా ఈ చీమాట ఆడుతూ కూర్చుంటే మనం బయటికెళ్లేదప్పుడు సైకిల్ నడుపుదాం. ఏమిటి, సైకిల్ నడపడానికి వెళ్తావా? ఎవరు ఎక్కడికి వెళ్ళట్లేదు. ఎవ్వరు వెళ్ళరు. నానమ్మ వెళ్ళనివచ్చు కదా. వెళ్ళకూడదని చెప్పానా? అరే, మీ అత్త ఇప్పుడు కేవలం అత్తే కాదురా, రాణిగారైంది. రాణిగారు ఇలా మిట్ట మధ్యాహ్నం పూట సైకిల్ నడపడానికి వెళ్ళరు. అయితే సాయంకాలం వెళ్దాం. గాయత్రి, కొంచెం నచ్చ చెప్పు వీళ్ళకి. అమ్మ, వాళ్ళ సంగతి నాకు వదిలే. ఇప్పుడు ఏం చేయాలంటున్నారు? ఆడుకోవాలి. ఆడుకుందాం, షష్. కానీ కాసేపే. పదండి. ప్రస్తుతం ఇంట్లోనే ఉంది, కానీ ఎంతసేపు అలాగే ఉండగలదు? బయటకు వచ్చి రాగానే మనం దాని పని పడతాం. వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మహారాజా, ఎంత కోపంగా ఉన్నారెందుకు? శాంతించండి. ఏమైంది అసలు? ఇవాళ రాణి గాయత్రి మంత్రివర్గ సభ్యుల ముందు లక్ష్యరాజుని అవమానపరిచింది. అవును, ఇప్పుడు లక్ష్యరాజు ప్రతీకారం తీర్చుకుంటానంటున్నారు. నిజంగానా? ఏం చేస్తారట? తమ పథకం ఏంటో మనకి చెప్పనంటున్నారు. మేము నచ్చజెప్పే ప్రయత్నం చేశాం, కానీ నిర్లక్ష్యంగా మీరు జోక్యం చేసుకోవద్దన్నారు. మహారాజా, మీకు గుర్తుంది కదా, మీరెంతో ప్రేమగా గారాబంగా మన లక్ష్యరాజుని గుండెలకి హత్తుకున్నారు. ఈసారి కూడా అవకాశం ఇచ్చి చూడొచ్చు కదా. క్రితం సారి ఏమైందో మీరు మర్చిపోయినట్టున్నారు. కోకిల, మీ గారాల కొడుకు గారు ఓడిపోయారు వారు.
అలా ఓటమిని మీరు కూడా చవిచూశారు కదా రాజావారు. కానీ ఈసారి విజయం మాకే దక్కుతుంది. ఎవరో ఓ మామూలు వ్యాపారి కుమార్తె ఇలా రాణి అయి లక్ష్యరాజునే అవమానపరుస్తుందా? మేము ఆమెని ఎలా అవమానపరుస్తామంటే ఆమెకి ఈ రాజమహల్లోనే ప్రవేశం ఉండదు. పట్టుకోండి పట్టుకోండి, నన్ను పట్టుకోండి. ఓ హద్దు పద్దు ఉండాలి నిర్లక్ష్యానికైనా. మీరిద్దరూ మీ పిల్లల్ని చూసుకోలేరా? ఆ గాయత్రికేమో పిల్లల్ని చూస్తే ఒళ్ళుపోయి తెలీదు. ఓ దుర్గమ్మ తల్లి, రాణా గారు వచ్చే లోపల గాయత్రి తిరిగి రావాలి. రాజమాత ప్రియంవదాదేవి విచ్చేస్తున్నారహో. నమస్తే రాజమాత. దయచేయండి. స్వాగతం. రాణా గారు కనిపించడం లేదే, మీతో రాలేదా? రాణాగారు రాకపోతే పుట్టింట్లో తంతులు ఎలా పూర్తవుతాయి? గాయత్రి, ఎక్కడున్నావు తల్లి? అత్తయ్య, అంత వేగంగా వెళ్ళకూడదు అత్తయ్య. అత్త చాలా దూరం వెళ్ళిపోయినట్టుంది. పదన్నయ్య, వెళ్ళి పట్టుకుందాం. చూడండి, మీకు నేను ఎవరినో తెలిసినట్టు లేదు. తెలుసు కదా రాణి గారు, కానీ మీరు భయపడొద్దు. మేమేమి మీ ప్రాణాలు తీయం. అయితే మహారాణి గారు దర్బార్కు వచ్చిన ప్రజలు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు కదా? ఏం కావాలో చెప్పండి మీకు, కానీ ప్రస్తుతం మా దగ్గర ఏమీ లేవు. ఉన్నాయి. ఈ బట్టలున్నాయి. ఇవన్నీ తీసి మాకు ఇచ్చేయండి. మేము చడి చప్పుడు కాకుండా వెళ్ళిపోతాం. అప్పుడు మీరు కూడా మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. చెప్పండి, ఆ పని మీరే స్వయంగా చేస్తారా లేక మమ్మల్ని ఆ పని చేయమంటారా? త్వరగా కానివ్వండి, మేము పెరుగురి వాళ్ళం, మాకు ఆలస్యం అవుతుంది. ఇక ఈ రాజమహల్ పరువు తీసే బాధ్యత మేమే వహించాల్సి ఉంటుంది. ఆగమంటుంటే వదలండి. ఒలిచేయండి దీని బట్టలు. ఆగండి. ఒక ఆడదాని మీద చేయి వేసే ముందు ఒకటి ఆలోచించాలి. మీకు జన్మనిచ్చిన అమ్మ కూడా, ఆమె కూడా ఒక ఆడదేనని. దమ్ముంటే అడుగు ముందుకు వేయండి చెప్తాను. దుర్గమ్మ తల్లి మీద ఒట్టు,
ఎవరిని వదిలిపెట్టను. ఏయ్! కొట్టేస్తాను. ఏమైంది? భయపడిపోయారా? రండి. చూడండి మాతో పాటు ఎవరొచ్చారో. రండి. పరిగెత్తండి, రాణా గారు వచ్చారు. ప్రణామాలు. మీకేం కాలేదుగా? మాకు ముందే తెలుసు మీరు తప్పకుండా వస్తారని. రాణి గాయత్రీదేవిపై ఎవరైనా దాడి చేస్తే దాని ప్రభావం రాణా ఇంద్రవదన్ పరువుపై పడుతుంది. మీతో పాటు మా గౌరవాన్ని కూడా రక్షించుకోవడం మా ధర్మం. మా సంప్రదాయం ప్రకారం ఒకవేళ భర్త రాలేకపోతే వదిన గారి కోసం మరిదిగారొస్తారు. రాణా గారు ఆంగ్లేయుల రెసిడెంట్ ఆఫీసర్ మిస్టర్ విల్కిన్సన్ ని కలవడానికి వెళ్లారు. రాణా గారు రానంత మాత్రాన ఏమవుతుంది? చినరాజావారొచ్చారు తమ వదిన గారి కోసం. అత్త మమ్మల్ని వదిలి ఎక్కడికో వెళ్ళిపోయింది. మాయ తిరిగానే సైకిల్ నడుపుతుంది. మళ్ళీ అంతలోనే ఎటో వెళ్ళిపోయింది. రాణి గాయత్రి ఇప్పుడు ఇంట్లో లేరా? అదే రాజమాత, రాణిగారు వచ్చేస్తారు. మాకా నమ్మకం ఉంది. ఆమె రాగానే ఇక్కడ అందరూ చూస్తారు. ఆ పొగరబోతు పిల్ల పరాభవం చూడాలనే కథ మేమొచ్చింది. కానీ పాపం రాజమాత మేము రాణా గారి బదులుగా వచ్చామనుకుంటున్నారు. రాణి గాయత్రి మాతో ఉన్నారు.